తరచుగా మనం డయాబెటిక్ పేషెంట్స్‌లో ఈ కాళ్ళ సమస్యలు చూస్తుంటాము. దాంట్లో కొంతమంది పుండ్లు పడుతుంటాయి. ఈ పుండ్లు అనేది 3 దశలనమాట. మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అంటే కేవలం స్కిన్ పైన కొంచెం లేవడము, ఒక 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండడము, ఆ సైజు దాన్ని మైల్డ్ అంటాము. దాంట్లో జ్వరం పెద్దగా ఉండదనమాట. ఒకవేళ మనము ఆ గ్రేడ్ 1 అల్సర్‌ని అంటే మైల్డ్ ఇన్ఫెక్షన్ పట్టించుకోకుండా ఉంటే అది స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రేడ్ 2కి వెళ్ళిపోతుంది. గ్రేడ్ 2 అంటే 2 సెంటీమీటర్స్ ఆ సైజ్ కంటే పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు లోపల నుంచి చీము గారుతూ ఉంటుంది. అది ఎన్ని రోజులు మానదు. ఎన్ని రోజులు అంటే కనీసం 10 రోజుల తర్వాత కూడా మానదనమాట. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్ అయినప్పుడు, ఒకవేళ దాని మీద రెస్ట్ చేయకుండా నడిచినప్పుడు ఫైనల్ అల్సర్ అంటే ఫైనల్ స్టేజ్ అంటే సివియర్ స్టేజ్ వస్తుంది. సివియర్ స్టేజ్ అంటే ఆల్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోవడము, రెడ్‌గా వాసిపోవడము, దాంతోపాటు జ్వరం రావడము కొంతమందికి. అంటే జ్వరం కంపల్సరీ రావాల్సిన అవసరం లేదు. డల్ అయిపోవడము, ఆహారం తక్కువ తీసుకోవడము, ఇటువంటి మనం సెప్టిక్ స్టేజ్‌ని గ్రహించుకోవాలి. ఇటువంటి టైంలో వెంటనే మనము డాక్టర్‌ని సంప్రదించాలి. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేది చాలా వెరీ డేంజరస్. సో, ఇనిషియల్ స్టేజెస్‌లోనే అంటే మైల్డ్‌గా ఉన్నప్పుడే మనం డాక్టర్‌ని సంప్రదించి దానికి తగు చర్యలు తీసుకుంటే, అంటే నివారణ చర్యలు తీసుకుంటే వెంటనే మారడానికి ఛాన్స్ ఉంది. లేదనుకోండి అది ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయిపోతుంది. మొత్తం ఫ్యామిలీ ప్రాబ్లము రకరకాలుగా తయారయ్యి చివరికి మన లైఫ్ మీదే మనకు విసుగు వస్తుందన్నమాట. ఎందుకు ఇట్లా అయిపోయినాము అని.